అంతే కదా సార్. నేను ఆయన నన్ను గుడ్డు అంటున్నాడు, నేను ఆయన ఇక్కడనే కోడిగుడ్డు మంత్రి ఉన్నాడు, కోడిగుడ్డు మాజీ మంత్రి. కోడి గుడ్డు పెడతది కానీ కోడిని పెట్టదు కదా అన్న. మరి నేను చెప్పింది తప్పు ఉందా? అప్పటి నుంచి నన్ను గుడ్డు అమర్నాథ్ అని పిల్లడం మొదలు పెట్టారు. అటు చూడు అప్పడాలి ఇది ఒక ఎంఓయి. ఇంకోటి తెచ్చా, మన బిర్యానీ లాట్లో వేసుకున్నాం కదా తెచ్చా, అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కి సంబంధించి ఇది ఒక. అప్పటి నుంచి నన్ను గుడ్డు అమర్నాథ్ అని పిల్లడం మొదలు పెట్టారు. వాడు లోపల ఎంత నరకం అనిపిస్తున్నాడు ఎవరికి తెలియదు. చెప్పకపోయినా నాకు అర్థమవుతుంది. ఆయన నన్ను గుడ్డు అంటున్నాడు, నేను ఆయన పప్పు అంటున్నాను. ఏముంటది ప్రజలకు ఏం ఉపయోగం చెప్పండి నాకు ఇందులో పెద్ద ఉపయోగం. ఏం ఫీల్ ఉండదు మామయ్య. సార్ మీ అదానీ డేటా సెంటర్ తో ఒకసారి ఒప్పందం జరిగింది 2022లో. అది ఏమైంది? ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ అనేది వస్తోంది. ఇది ఒక గేమ్ చేంజర్ అని ఇద్దరు చెబుతున్నారు. నిజంగానే ఇది గేమ్ చేంజర్ అవుతుందా? ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు? పెట్టుబడి పెట్టేటువంటి దానికి ఏ పారిశ్రామికవేత్త వచ్చినా ఏ పెద్ద కంపెనీ వచ్చినా స్వాగతించాల్సినటువంటి బాధ్యత అయితే ఏందా ఇప్పుడు పోయి నోట్లో పెట్టమంటావా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడి మీద, ప్రతి ఒక్కరి మీద ఉంది. ఇందులో కాదనడానికి ఎవరు లేరు. అందరూ కూడా స్వాగతించాల్సినటువంటి అంశం. ఏంట్రా ఇలా మారిపోయావేంట్రా నువ్వు? అరే డిపార్ట్మెంట్ అంతా కూడా చేసినప్పుడు ఏం చెప్పారంటే డేటా సెంటర్స్ వల్ల ఎంప్లాయ్మెంట్ అనేటువంటి క్రియేషన్ ఉండదు సార్. ఎందుకు? ఆపేసేయండి, మూసేయండి. ఇలాగొచ్చే నష్టమేంది అంటాను నేను. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. అసలు ఆ డేటా సెంటర్ అంటే ఏంటో సింపుల్ గా మనం చెప్పాలంటే అదో గోడౌన్ లాంటి. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా జఫా. డేటా సెంటర్ అనేది గోడౌన్ లాంటిది. నీకు స్పాట్ నేను ఎడతాగా. డేటా సెంటర్ అనేది గోడౌన్. మరి అన్న ఎందుకు కట్టలేకపోయినాడు ఆ గోడాన్ని? మొహమా వేసేసాడు, బాగా వేసేసాడు. అన్న ఎందుకు కట్టలేకపోయినాడు అదే గోడాన్ని? 5 సంవత్సరాల పాటు ఇసుక దొరకలేదా, సిమెంట్ దొరకలేదా, లేకంటే ఇనప కడ్డీలు ఏమన్నా దొరకలేదా? ఎందుకు మళ్ళీ వేసాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? దొరకలా, ఎందుకు కట్టలా? ఈ అవలేకోతలు ఎందుకురా స్వామి? నాయన ఓడు మళ్ళా ఆయన ఓడంటాము ఎందుకు? ఇంకెంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎంగిలి కాంచాల దగ్గర కుక్కలా ఇక్కడ ఎందుకు? మనం బతుకులు ఎందుకు? ఈ దరిద్రం ఎందుకు అసలు? యు మీన్ షైనస్? అది మన బ్లడ్ లోనే లేదు కదరా. భాగంగా గూగుల్ సెపరేట్, అదానీ మీరు తెచ్చిన సెపరేట్ గా ఉన్నాయి. అవన్నీ నాకు అర్థం కానివి, అవసరం లేనివి. కానీ వచ్చేటువంటి పెట్టుబడి వల్ల ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి ఉద్యోగాలు ఎన్ని అనేటువంటి దాని మీద క్లారిటీ ఇవ్వమని అడుగుతా ఉన్నాం. సో దాని మీద క్లారిటీ ఇవ్వట్లేదు. విషయ పరిజ్ఞానంతో పోయామన్నా కూర్చొని మాట్లాడుతా ఉన్నారా, లేకుండా ఉంటే కేవలం మనం దుమ్మెత్తిపోయాలా? మనం నాగరాజు ఆఖరిలో ఖాయం చేసుకోరా. ఈ పవర్ రిసోర్సెస్ ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో దాని మీద ఏదైనా అసెస్మెంట్ చేశారని అడిగాం, దాని మీద క్లారిటీ ఇవ్వలేదు. వాటర్ రిక్వైర్మెంట్ హ్యూజ్ గా ఉంటది, దాని మీద అసెస్మెంట్ ఏదైనా చేశారంటే దానికి క్లారిటీ లేదు. ఏమీ చేయలేదు. మనం ఎక్కడా పెరిగి కట్టలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అవినీతి అక్రమాలన్నీ బయట పెడుతూనే మళ్ళీ కూడా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నాడు. మన అన్న చేసినటువంటి మొక్కలు బయట పెడతా కూడా అని. ఎందుకు ఇంత బాధ నీకు? ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మీద విపరీతమైనటువంటి కన్ఫ్యూజన్ పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రజల్లో, ముఖ్యంగా యువతలో ఉంది. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా సంబంధించినటువంటి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లో క్లారిటీ ఇవ్వమని చెప్పి ప్రజల పక్షాన్ని అడుగుతున్నారు. దానికి ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నాడు? నేను నాది కూడా విశాఖపట్నం కాబట్టి విశాఖపట్నం ఐటీ పార్క్ కి మీరు ఉన్నప్పుడు ఒక ఆర్టీసీ బస్సు కూడా ఎంప్లాయీకి, ఐటీ ఎంప్లాయీకి మనం ఇవ్వలేకపోయాం. మనం ఆల్ ఇండియా లెవెల్లో ఎదవలందరికీ పోటీ పెడితే మన ఎదవలకి పోటీగా వచ్చే ఎదవే లేడు. మీరు పనిచేసిన 2.5 ఇయర్ కంటే కూడా ఈ 1.5 ఇయర్ లో డెవలప్మెంట్. నేను 20 months పనిచేసా ఈ రాష్ట్రంలో ఐటీ మంత్రి. ఏం పీకేవు అంటున్నారు చెప్పండి. కంటే కూడా ఇప్పుడు కొంచెం ప్రోగ్రెస్ కనిపిస్తుంది కదా ఐటీలో. వచ్చింది, ప్లస్ టీచర్స్ కి ల్యాండ్ అలొకేషన్ అయింది. అంటే చివరిగా మీరు సంతోషంగా ఉన్నారు విశాఖపట్నానికి గూగుల్ రావడం. మీరు కూడా సీట్లు పంచుకుంటున్నారు. అమర్నాథ్ గారు, మీరు విశాఖపట్నం వాసిగా మీరు కూడా సీట్లు పంచుకుంటున్నారు ఇప్పుడు. నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు?
అంటే లోకేష్ అనే మాట ఏంటంటే నేను ఎకో సిస్టమ్ డెవలప్ చేస్తున్నాను, ఆటోమేటిక్గా ఇటువంటి ఎంఎన్సీస్ వస్తాయి, ల్యాండ్ ఓనర్ అనేది టేక్ ఆఫ్ అవుతాయి. 1 by 1 స్టార్ట్ అయింది కదా. ఇచ్చినటువంటి వాడి దగ్గర కమిట్మెంట్ అవకాశం ఉన్నప్పుడు కమిట్మెంట్ తీసుకోవాలన్నటువంటిది మా తాలూకు రిక్వెస్ట్. సార్ పాలిటిక్స్ పక్కన పెట్టి నిశ్చితార్థం జరిగింది, పెళ్లి కూడా సవ్యంగా జరగాలని చెప్పి కోరుకుందాం సార్. చెప్పలేదమ్మా. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన